నువ్వా? డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకుని బతుకుతున్న ఆమె నుంచి కమిషన్ కి కక్కుర్తి పడతారా సర్కిల్ ఇన్స్పెక్టర్? ఈవిడ దగ్గర నుంచి డబ్బు కొట్టేసింది నువ్వే కదా? అది అయితే మ్యాటర్ కూడా నువ్వే చెయ్యి. వద్దు, నేను చెప్పేది విను ప్లీజ్. విప్పరా జిప్పు. ప్లీజ్ వద్దు. వద్దు, ఇక వదిలేండి. ఇలా చూడు, పందెం కట్టేటప్పుడు కోడి, ఎద్దు, గుర్రం వీటి మీద కట్టొచ్చు, కానీ పులి మీద పందెం కట్టకూడదరా ప్లీజ్. పద. నమస్తే మేడం. సార్ ఏ అటు చూసావా, సరదా బుల్లల్లా నడిచొస్తున్నాడు. హీస్ రాజన్ సక్రియా, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ, నువ్వు అడిగావు కదా ఇక్కడ దమ్మున్న ఆఫీసర్ ఎవరని, అది ఇతనే. ఇతని క్యారెక్టర్ సూపర్ గా ఉంటుంది. ఓకే, యూ క్యారీ ఆన్. ఐల్ జాయిన్ యూ లేటర్. హాయ్. హాయ్. పూనం పతాక్, మహారాష్ట్ర. రాజన్ సక్రియా. I know. Well, I just came to tell you, you're not supposed to smoke around here. ఎంత ధైర్యం ఉంటే సీనియర్ ర్యాంకింగ్ ఆఫీసర్ని చూసి సల్యూట్ కొట్టకుండా ఉంటావు? సార్, ఐజీ గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు సార్. నువ్వు వెళ్ళు సార్. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వేయి. Fuck you. ఇప్పుడు కాదు. What? మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ నాట్ సెల్యూటింగ్ యూ. అందుకు బదులుగా నేను ఎక్కడ నొక్కితే నీకు అర్థమవుతుందో అక్కడే నొక్కుతా. ఐజీ ఆఫీస్లోనే డైరెక్ట్గా రొమాన్స్ లెసన్స్. మీ నాన్న ఐజీ కనుక నువ్వేం చేసినా ఓకే అనుకుంటున్నావా? ఎవరి అమ్మాయి? ఎవరమ్మా నువ్వు? లైసెన్స్ ఇచ్చేసారా? ఓకే అనేసారా? ఏది టివు? ఇదిగోండి. దేనికైనా యోగం ఉండాలరా. చూడు, నేను చాలా కాలంగా ట్రై చేస్తున్నా, నాకేం వర్కౌట్ అవ్వలేదు. మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇదంతా ఏమిటి రెస్పెక్టా? ఓకే చూడమ్మా, వీడు నీలాంటి అందమైన అమ్మాయిలకి చాలా మందికి తెలుసు, లైన్ వేసి ఉంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండు. ప్రస్తుతం ఆయన గారి మూడ్ ఎలా ఉంది? మీ బాబుది బెస్ట్ మూడ్ లో ఉన్నారు. లోపలికి వెళ్ళి చూడండి. అలాంటి పెళ్ళిలో కలుద్దాం. ఇక్కడే వేసేసుకుంటా, లేదంటే తిట్లు తినాలి. సార్ గుడ్ మార్నింగ్. నిన్ను కూర్చోమని చెప్పలేదు. నీ ర్యాంక్ ఏమిటి? సిఐ. అది అడగటానికి పిలిపించారా? యాంటోనీ ర్యాంక్? అతను సిఐఏ. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? షట్ అప్. నిన్న నీకేమిటి సమస్య చెప్పు. నిన్న ఏ కారణం చేత సిఐ యాంటోనీ మీద? అంటే వాడు చేస్తున్న అన్యాయం చూస్తూ ఊరుకోమంటారా? సేమ్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని అతని స్టేషన్లో అతని సబార్డినేట్స్ ముందరే. మరైతే వాడు అమ్మాయితో చేసింది? తనేమి నీ పెళ్ళాం కాదుగా, ఆ వృత్తి చేసే అమ్మాయే కదా. ఆ వృత్తి చేస్తుంది, డబ్బు కోసం తేరగా చేయట్లేదు. చాలు. ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఇప్పుడు న్యాయం మాట్లాడుతున్నావా? కంప్లైంట్ గురించి మాట్లాడకండి. ఒక అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి చంపేలేదు ఢిల్లీలో.
వాళ్ళ అమ్మా నాన్నలు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏం జరిగింది? ఆ అమాయకురాలి రోధనలు ఎవరికైనా వినిపించాయా? పాపం రేప్ చేసిన వాడు మైనర్ అని చెప్పి ఇంటికి పంపించలేదా? ఒకవేళ మీరు చెప్పినట్టుగానే ఇటువంటి వేశ్యవృత్తి చేసేవాళ్ళు ఆ సిఐ మీద కంప్లైంట్ ఇచ్చుంటే మీరేం చేసి ఉండేవాళ్ళో చెప్పండి. దీనివల్ల ఎవరికి లాభమో చెప్పమంటారా? పత్రికల వాళ్ళకి సర్క్యులేషన్ పెరుగుతుంది, టీవీ వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది, చివరికి మాన మర్యాదలు కోల్పోయి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అంతే, నా మనసు కనిపించింది చేశాను. సస్పెన్షన్ డిస్మిస్లో మీకు ఏది సరనుకుంటుందో చేయండి. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటాను. ఇదిగో మొదటి పత్రిక నీకే. మొదటి పత్రిక ఆల్రెడీ అందుకున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళని కలిశాను. ఆహా, చాలా మంచి వార్త. అన్నీ సవ్యంగా జరగాలని కోరుకుందాం. లేదంటే వాళ్ళ జీవితం కూడా నాలా మిగిలిపోతుంది. అదేం లేదురా, ఒకే ఒక్క కొడుకు, తల్లి లేకుండా పెరిగినవాడు. అన్ని విషయాలు వాడిష్టానికే వదిలేస్తే మన చేయి జారిపోతాడేమోనని భయం. చిన్న వయసు నుంచి వాడిని ఎత్తుకుని పెంచింది నువ్వే కదా. వాడి రొమాన్స్ కి సపోర్ట్ చేస్తున్నావు. ఏదైనా అటు ఇటు జరిగిందో నువ్వే చూసుకోవాలి. వాడికి ఏం కాదు సార్, చాలా ధైర్యవంతుడు. వాడు నాలా కాదు. ఇంతకీ సస్పెన్షనా డిస్మిస్లా? పరా 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 పో. రే, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ తీసుకో. మళ్ళీ కంప్లైంటా?